సమ్మర్ వచ్చిందంటే చాలా పచ్చళ్ళతో బిజీ అయిపోతూ ఉంటాం. సంవత్సరం అంతా నిలవ ఉండే పచ్చళ్ళకి బ్రాండెడ్ కారం, బ్రాండెడ్ ఆయిల్ అనుకుంటా అన్నీ బ్రాండెడే తీసుకుంటాం. కానీ సంవత్సరం అంతా నిలవ ఉండే పచ్చడి వేడి చేయకోకుండా నిలవ ఉండాలి అంటే ఇది మాత్రం అస్సలు యాడ్ చేయము. మేము అది తినం, ఇది తినం అంటుంటారు. అదేంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మామిడికాయలు తీసుకొని నైట్ అంతా నీళ్ళలో వేసేసి ఉదయాన్నే తుడిచేసి ఇలా పొడవుగా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఇందులో పసుపు వచ్చి 2 టీ స్పూన్లు, ఒక కప్పు వరకు గల్లులుప్పు వేసుకొని బాగా కలిపేసుకొని ఒక డబ్బాలో పెట్టేసి 24 గంటల సేపు పక్కన పెట్టేసుకోండి. ఇలా ఊట ఊరుతుందనమాట. ఇలా ఊట ఊరిన తర్వాత ఈ ఊట మొత్తాన్ని పిండేసి ఒక బేసన్‌లో కానీ, ఒక కవర్ పైన గానీ ఇలాగ ఒక గంట సేపు ఆరపెట్టేయండి. ఇలా ఆరిపోయిన ముక్కల్ని ఒక బేసన్‌లోకి తీసేసుకొని ముందుగా ఊట ఉంది కదండీ! ఆ ఊటను కూడా ఇందులో వేసేసి మనం ఏ కప్పుతో అయితే గల్లులుప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కారం అనేది తీసుకోండి. ఈ కారాన్ని కూడా వేసేసి బాగా కలిపేసి మెంతిపిండి కూడా 2 టీ స్పూన్లు వేసుకొని బాగా కలిపేయండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత వేడి చేయకోకుండా సంవత్సరం అంతా నిలవ ఉండాలి అంటే ఇది ఒకటి కలపమని చెప్పాను కదండీ! అదే బెల్లం అండి. బెల్లం వచ్చేసి ఒక గరిటెడ వరకు కలపండి. నేను తీసుకున్న 5 కాయలకి వచ్చేసి ఒక గరిటెడ వరకు బెల్లం అనేది కలిపాను. ఇలా కలిపేసి బాగా పోపు పెట్టేసి ఆ పోపు మొత్తాన్ని కూడా ఇందులో వేసేయండి. ఫుల్ వీడియో అనేది నేను కింద లింక్ ఇస్తాను చూసేయండి. అలాగే ఇలా కలిపేసిన ఈ పచ్చడిని వేడి మొత్తం తగ్గిపోయిన తర్వాత ఒక ఎయిర్‌టైట్ జాడీలో గానీ, ఒక సీసాలో గానీ స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం అంతా కూడా చెక్కు చెదరని మాగాయ నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. అలాగే వేడి చేయకోకుండా ఉండాలంటే ఇది కూడా కలిపి ఈసారి ట్రై చేయండి. మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్ యూ.